రాయవెల్లూరు దగ్గర శివాలయం, పురాతన శివాలయం. చాలా చాలా బాగుంది. కోటలో ఉంటుందన్నమాట, రాజువారి కోటలో. అప్పుడు కట్టడాలు, రాజు కోటలు, ఆ కట్టడాలే అద్భుతం. ఒకసారి చూడండి, ఇప్పుడు లేవు మనకి. చాలా చెప్పాలి. రాయలవెల్లూరులో ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి శిల్పకళా సంపద ఇప్పుడు ఈనాడు ఎక్కడ వెతికినా దొరకవండి. ఇంత ఒకే రాయితో చెక్కారంట. చూడండి, శిలా విగ్రహాలు అంటారు. ఏకశిలా విగ్రహాలు, శివాలయం. ఎంత బాగుందో. సదాశివా సాయి దేవా. ఎంత పురాతనమైన దేవాలయం ఏంటంటే, ఎన్నో కొన్ని వందల సంవత్సరాలు. మనకు తెలియని క్షేత్రాలు ఎన్నున్నాయో. చూడు, పూలు ఎంత చక్కగా అందుతుందో, ఎంత బాగుందో. స్వామికి ఆ మాల చూడు ఎంత బాగుందో, చక్కగా. ఆ మాల ఒక్కసారి చూపించరా, ఎంత బాగుందో, ఎంత బాగుందో. స్వామికి మాల ఇతలు ఎంత చక్కగా కుట్టిందో. అవి జాజి పూలు. చాలా బాగుందమ్మా, మంచిగా ఉంది. హర 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 సదాశివ సదాశివ సాయి దేవ. భజన భజన క్లాస్ शुरू करो। ప్రహరీనే ఎంత పెద్దదో చూడండి, అసలు చాలా బాగుంది. మేము పుట్టి ఇక్కడ చిత్తూరు దగ్గరే, మా ఊరు ఒక 30 గంట ఉంటుంది. మేము పుట్టింది ఇక్కడ అయిన దగ్గరైనా ఇప్పుడు ఇలాంటి క్షేత్రాలు దర్శించుకోవాలంటే ప్రధానికి ఒక టైం రావాలేమో.
అట్లాగే వేలూరులో కోట ఉంది, బాగుంటుంది అని ఎన్నోసార్లు ఎవరి దగ్గర విన్నాను. కానీ మనకి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మనకు లేదా కాణిపాకం ఇలాగే తప్ప మనకి ఎప్పుడు ఇలాగే తెలియదు కదా. కోట అనుకుంటే కోట ఉండేదే అనుకుంటాం, కానీ ఇంత పెద్ద శివాలయం ప్రాకారం చూడండి. ఇదిగోండి అక్కడి నుంచి ఈ గోడ హైట్ ఎంత ఉంటుందండి? ఎంతో చెప్పాలి, చెప్పండి. 6 ఒక్క పక్క 27 అడుగు పైన. ఆ స్టోన్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇటుకలా అనిపిస్తుంది కానీ రాయి అన్నమాట. ఇలాంటి పురాతనమైనవి ఎన్నో ఉన్నాయి మనకు తెలియనివి. మనకు తెలిసిన కొత్త గుళ్ళకైతే మనం పరిగెత్తాం, కానీ పురాతనంగా ఎక్కడున్నాయని కనుక్కొని మనం వెళ్ళలేము. అద్భుతం చూడండి. హర 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 సదా శివ సాయి దేవా. హర 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 మహాదేవ సాయి దేవా మహాదేవా. హర 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 సదా శివ. చాలా బాగా వాళ్ళు చూడు డ్యాన్స్ అని చక్కేసుకుంటున్నారు. మొత్తం చుట్టూ ఎంత ప్రహరీనో. చాలా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ నామ ఈ వారం రోజులుగా అరుణాచలేశ్వరితో భలే హ్యాపీగా గడిచింది. నాకు ఎప్పుడు సాయి సాయి అనే నామమంత్రము లేదా దత్త దత్త అనే నామమంత్రం అయితే ఏదైనా ఒకటే, సాయి అయినా ఒకటే, దత్త అయినా ఒకటే, ఏదైనా ఒకటే. బట్ ఏ క్షేత్రానికి వచ్చాం కాబట్టి అందరూ నామస్మరణ చేసుకుంటుంటే మనం కూడా అదే నామస్మరణతో చేయడం జరిగింది. మండపం రామ గుడి లోపలికి వెళ్ళిపోతున్నాము. తమిళనాడులో నిజంగా మందిరాలు చూడాలంటే ఎంత బాగుంటాయండి. కానీ దత్తక్షేత్రాలు చూడాలంటే మనకందరికీ ఏమనుకుంటామంటే దత్తక్షేత్రాలు ఎంత పవర్ కదా నిజంగానే. అయితే అందరూ తమిళనాడు గుళ్ళకి ఇష్టపడతారు కొంతమంది. దత్తుడు అంటే చాలామంది శ్రీపాదం తీసుకొస్తే ఎవరమ్మా అని అడుగుతున్నారు. అంటే ఏం తెలియదు, దత్తుని గురించి తెలియదండి. ఇక్కడంతా అమ్మవారు, శివుడు, అలా విష్ణువు, అలా అంతా ఇదనమాట. ఇంత అందమైన మందిరాలు చూసి దత్తక్షేత్రాలు అంటే కొంతమందికి ఎంతైనా అనుకుంటారు, కానీ దత్తశక్తి కూడా ఇలాగే ఉంటుందండి. అది గుళ్ళు పెద్దగా చిన్నవని కదా, ఆనాటి రాజులు అలా కట్టి దీన్ని మనకి ఇచ్చేశారు. ఆ క్షేత్రంలో ఆ తపస్సు అంటే యోగుల యొక్క గుడులు వేరు, ఇవన్నీ వేరండి. అంటే దైవం యొక్క మందిరాలు వేరు. అందుకని మనం ఎట్లా ఉన్నాయని చూసుకోకూడదు, అక్కడ శక్తి ఎక్కడ ఎలా ఉంటుందని చూసుకోవాలి. చూడండి చాలా ముందు గుడి లోపలికి వచ్చేసాము. ఇక్కడికి అసలు తెలుగు బుక్కులు ఎదుక్కుంటాను, కానీ అంతా తమిళ బుక్కులు ఉంది. ఓ మన సాయిబాబా కూడా వచ్చేసారండి. బాబా లేదు అనుకుంటాం ఎక్కడైనా, కానీ కరెక్ట్గా కనిపించేస్తారు మన బాబా. శ్రీ జలకండేశ్వర స్వామి అంటే కదా, జలకండేశ్వర స్వామి అంట వినాయకుడు.
చుట్టూ పక్కన పైనేమో ముందేమో ఒక ప్రహరీ గోపురాలంతా, తర్వాత రెండోది ఇంకో మళ్ళీ వస్తే ఇక్కడ కూడా ప్రహరీ. ఇదిగోండి ఫస్ట్ మీకు చూపించిన ప్రహరీ వేరండి, ఇది వేరు. మళ్ళీ లోపల ఇలా వచ్చింది. అఖండ జ్యోతి అంటే ఇలా ఉంటుందండి, ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటుందండి అఖండ జ్యోతిలో. ఒకసారి దైవ దర్శనానికి వెళ్ళి వచ్చాక అప్పుడు మళ్ళీ చేస్తాను. జై గురుదత్త.